ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రుద్దం శ్రీనివాస్. ఇవాళ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అనేది ఆ మూడు దేశాలకే పరిమితం కాలేదు, అనేక దేశాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా మన భారతదేశంలో చివరికి వంటింటికి కూడా చేరిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా కమర్షియల్ గ్యాస్ ప్రాబ్లం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు, హోటళ్లలో చాలా మెను మాయమైన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా పెట్రోల్ బంకుల ముందు, గ్యాస్ ఆఫీసుల ముందు జనము, వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నారు. తాత్కాలికంగా ట్రంప్ 5 రోజులు విరామం ప్రకటించినప్పటికీ కూడా ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. ఈ యుద్ధం ఎలా ముగుస్తుంది, దీని పర్యవసానాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయనే విషయాలను మనతో చర్చించడానికి ప్రముఖ విశ్లేషకులు మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం. నమస్తే అండి. ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు ప్రతిపాదించిన 15 పాయింట్లు ఏంటి అసలు? గతంలోనే వీటిని ఇరాన్ తిరస్కరించిన పరిస్థితి కనిపించింది కదా, మరి కొత్తగా ఈ 15 పాయింట్లు మళ్ళీ ముందు పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉందనుకుంటున్నారు సార్? గతంలో ఇరాన్ మీద దాడుల ప్రారంభానికి ముందు ఫిబ్రవరి చివరి వారంలో జెనీవాలో జరిగినటువంటి చర్చల్లో అమెరికా వైపు నుంచి ఈ 15 పాయింట్లనే లేదా అందులో ఉన్నటువంటి సారాన్ని పెట్టారు. వాటిని పూర్తిగా ఇరాన్ తిరస్కరించింది. ఆ తర్వాత వియన్నాలో తిరిగి సమావేశం అవుదామని చెప్పి అనుకున్న తర్వాత వియన్నా సమావేశం జరగకుండానే అమెరికా ఏకపక్షంగా దాడులు ప్రారంభించింది. మళ్ళా 25 రోజుల తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆ తిరస్కరించినటువంటి అంశాలనే మరొక రూపంలో అంటే రీప్యాకేజ్ చేసి మళ్ళా ఇరాన్ ముందు పెట్టాడు. వాటిని కూడా ఇరాన్ మిలిటరీ లేదా ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించిందనేటువంటిది తాజా వార్తలు. అందువలన అసలు చర్చలు జరుగుతాయా లేదా అనేటువంటిది ఒక అంశం అయితే, ఇరాన్ కొత్తగా చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్ మా మీద మరొకసారి దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి అనేటువంటిది ఒకటైతే, ముందు దాడుల్ని ఆపేయాలి, ఆంక్షల్ని ఎత్తివేయాలి. అదే సమయంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఆస్తి ప్రాణ నష్టానికి నష్టపరిహారం చెల్లించాలి. అవి చెల్లిస్తేనే మేము చర్చలకు సానుకూలంగా స్పందిస్తాము అనేటువంటిది తాజాగా ఇరాన్ చెప్తున్నటువంటి అంశం. మరి ఇది సాధ్యమేనా సార్? ఎందుకంటే ఇప్పటికే చాలా భారీగా నష్టపోయింది ఇరాన్ దాడుల వల్ల, రకరకాల దీని వల్ల. సో అవన్నీ తిరిగి అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని చెల్లించే పరిస్థితి ఉందా? అసలు ఇది ఆచరణ సాధ్యమైన డిమాండే అంటారా? ఎందుకు సాధ్యం కాదు? మనం ప్రశ్నించుకున్నట్లయితే యుద్ధం ఎవరు చేయమన్నారు? దాడులు ఎవరు చేయమన్నారు? దానికి దాడులు చేయడానికి, ఇరాన్ మీద దాడులు చేయడానికి అమెరికాకి కానీ లేకపోతే ఇజ్రాయెల్కి కానీ ఐక్యరాజ్య సమితి మ్యాండేట్ ఏమన్నా ఉందా? లేదు. పోనీ ఇరాన్ చేసినటువంటి తప్పిదం ఏమిటి? ఏ తప్పిదం లేకుండానే వేలాది మంది పౌరుల ప్రాణాలను తీశారు. అదేవిధంగా ఆస్తులు లేదా మౌలిక వసతులు ఇరాన్లో ఉన్నటువంటి అనేకాన్ని ధ్వంసం చేశారు. ఎవరిచ్చారు అమెరికాకి, ఇజ్రాయెల్కి ఈ హక్కు? అందువలన ఖచ్చితంగా నష్టపరిహారాన్ని డిమాండ్ చేసేటువంటి హక్కు ఉన్నది. అదేవిధంగా ఇరాన్ ప్రాదేశిక సమగ్రతకు, ఇరాన్ మీద మరొకసారి దాడి చేసేందుకు అవకాశం లేకుండా హామీలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది నా అభిప్రాయం. అది ప్రపంచం అంతా కూడా అంగీకరిస్తున్నటువంటి అంశం. సార్, గతంలోనే అమెరికా ఒకసారి ఇలాంటి హామీ ఇచ్చింది ఇరాన్ కు, కానీ అది మళ్ళీ ఉల్లంఘించింది. మరి ఇలాంటి హామీల వల్ల ఉపయోగం ఉంటుందంటారా? అదే చెప్తోంది ఇరాన్. ఇప్పుడు గతంలో అణు కార్యక్రమాన్ని మేము వాయిదా వేసుకుంటే మా మీద ఆంక్షలను తొలగిస్తామని చెప్పేసి 2015లో అమెరికా మరొక 5 దేశాలు కలిసి
మాతో ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా వైదొలగడమే కాకుండా మా మీద మరిన్ని ఆంక్షలు విధించింది. అందువలన ఇప్పుడు మళ్ళా మేము చర్చలకు వస్తే, మళ్ళా అంగీకరిస్తే, పరస్పరం అంగీకరిస్తే మళ్ళా మరొకసారి మా మీద దాడి చేయొద్దు అనేటువంటి హామీ ఏమిటి అనేటువంటిది ఇరాన్ లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న. ఇరాన్కి అమెరికా లేదా ఇజ్రాయెల్ పెడుతున్నటువంటి షరతులు ఏమిటి? అణ్వస్త్రాల తయారీని పూర్తిగా వదులుకోవాలి. వదులుకోవడానికి గతంలోనే ఇరాన్ అంగీకరించింది. ఎందుకు అంటే 1968లోనే ఇరాన్ మేము అణ్వస్త్రాలను తయారు చేయము అని ఎన్పిటి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద 1968లోనే ఇరాన్ సంతకం చేసింది. ఓకే. అయినప్పటికీ దాన్ని రెచ్చగొట్టి దాని మీద ఆంక్షలు పెట్టి అక్కడ ప్రభుత్వాలను ఎవరిని పెట్టుకోవాలనేటువంటిది ఇరాన్ అంతర్గత విషయం. కానీ తమకు నచ్చని పాలకులు అక్కడ ఉన్నారనేటువంటి సాకుతోటి ఇరాన్ మీద ఆ విధంగా రెచ్చగొట్టిన తర్వాత ఇరాన్ ఆ కార్యక్రమం నుంచి వైదొలిగింది. ఆ ఒప్పందం మేము పాటించాల్సినటువంటి అవసరం లేదని చెప్పింది. అందుకని ఏ విధంగా చూసినా కానీ, చారిత్రకంగా చూసినా, వర్తమానంలో చూసినా కానీ అమెరికా, ఇజ్రాయిల్ అనేటువంటివి నేరస్థ దేశాలుగా ఇప్పుడు కనిపిస్తున్నాయి. సార్, ఈ 5 రోజులు యుద్ధం ఆపేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. యాక్చువల్గా అవన్నీ ఉత్తమాటలే అని టెహ్రాన్ తిప్పికొట్టింది. అసలు ఈ దీంట్లో ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలను ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇరాన్ ఏం చెప్పింది, ఇరాన్ తిప్పికొట్టిందా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే, డొనాల్డ్ ట్రంపే ప్రకటించాడు కదా, 5 రోజుల పాటు మేము యుద్ధాన్ని ఆపేస్తున్నాము, దాడులను ఆపేస్తున్నామని. అయినా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటే తన మాట తానే ఉల్లంఘిస్తాడు. అటువంటి వ్యక్తితోటి మేము ఏ విధంగా ఒప్పందం చేసుకోవాలనేది ఇప్పుడు ఇరాన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుకని డొనాల్డ్ ట్రంప్ ఒక మాట మీద నిలబడేటువంటి వ్యక్తి కాదు. ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. యుద్ధం మేమే ప్రారంభించాం అంటాడు ఒక రోజు, ఇంకో రోజు రక్షణ మంత్రిని పక్కన కూర్చోబెట్టుకొని ఏమయ్యా నువ్వే కదా దాడులు చేద్దామని చెప్పిందని చెప్పేసి ఆ పీట్ హేగ్సేత్ మీద నెపాన్ని నెట్టడానికి బహిరంగంగానే ప్రయత్నించాడు కదా. అందువలన ఒక విశ్వసనీయత లేనటువంటి వ్యక్తి వాళ్ళ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న తరువాత అతనితోటి ఒప్పందం ఏ విధంగా చేసుకుంటారు, గ్యారంటీ ఏమిటి అనేటువంటిది సమస్య. సార్, ఇప్పుడు చూస్తుంటే యుద్ధం ఆపడానికి ఎవరు దారులు వెతుక్కుంటున్నారు అనిపిస్తుంది మీకు? అంటే ఈ ఈ పరిస్థితుల్లో చాలా దేశాలకు తెలిసి వచ్చాయి ఈ కొద్ది రోజుల యుద్ధము వలన. సో ఇప్పుడు దాన్ని ఎండ్ చేయడానికి ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎవరు ఎలాంటి దారులు వెతుక్కుంటున్నారు అనుకుంటున్నారు? అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యతారహితమైనటువంటి చర్యలు, దాడుల కారణంగా ఇవాళ యావత్ ప్రపంచం కూడా ఇబ్బందులు పడుతూ ఉంది. పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఇబ్బందులు పడుతూ ఉంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు అనూహ్యమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఎందుకు అంటే గతంలో కూడా ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినప్పుడు ప్రతి దాడులు ఇజ్రాయెల్ మీద చేసింది తప్ప ఇరాన్ గల్ఫ్ మీద చేయలేదు, గల్ఫ్ దేశాల మీద చేయలేదు పోయిన ఏడాది జూన్లో. అదేవిధంగా హార్ముజ్ జలసంధిని కూడా అది అప్పుడు దిగ్బంధనం చేయలేదు, అలాంటి ఆలోచన రాలేదు. కానీ ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు మరోసారి తమ మీద తెగబడతారు అనేటువంటి అంచనాకు వచ్చిందో, యుద్ధానికి అంటే దాడులకు ముందే ఇరాన్ చెప్పింది మా మీద కనుక ఎవరైనా దాడులు చేసేట్లయితే ఆ దాడులు చేసేటువంటి వాళ్ళ యొక్క యుద్ధ స్థావరాలను, అంటే అమెరికా యుద్ధ స్థావరాలని, ఇజ్రాయెల్ వాటిని మేము ధ్వంసం చేస్తాము, హార్ముజ్ జలసంధిని కూడా మేము దిగ్బంధనం చేయడానికి వెనుకాడబోము అనేటువంటిది ఎప్పుడో చెప్పారు వాళ్ళు. అయినా కానీ చూద్దాం 4 రోజుల్లో లేపేద్దాం ఇరాన్ని, ఎన్ని రోజులు ఉంటది అని చెప్పేసేటువంటి ఒక దురాంధత, మదంతో అమెరికా, ఇజ్రాయెల్ రంగంలోకి దిగాయి. తగినటువంటి ఫలితాన్ని అనుభవించిన తర్వాత ఇవాళ గల్ఫ్ దేశాలే అమెరికా, ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెస్తున్నాయి.
మీ కారణంగా మా వ్యవస్థలన్నీ దెబ్బతింటున్నాయి, ఎక్కడ ఉన్నటువంటి మా జనానికి వలస వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి పైకి చెప్పుకోవట్లేదు తప్ప, భారతదేశం కూడా మీరు చూడండి 12వ తారీఖు వరకు, అవును. 28న ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభమైతే 12వ తారీఖు వరకు మన నరేంద్ర మోడీ గారు కూడా ఇరాన్ తోటి మాట్లాడలేదు. ఎందుకని? వీళ్ళ లెక్క ఏంటి? డొనాల్డ్ ట్రంప్, అయిపో- నెతన్యాహు చెప్పినటువంటి మాటలు నమ్మి 4-5 రోజుల్లోనే మొత్తం ఇరాన్ ఫినిష్ అయిపోతుంది, మనకేం కాదు, మన చేతికి మట్టి అంటదు అనేటువంటి అంచనాలతో వీళ్ళు కూడా ఉన్న కారణంగా అది ఎదుగుతుంది. అందుకని తర్వాత ఆ ఇరాన్ తో మాట్లాడారు. ఆ ఇరాన్ మీద జరిగినటువంటి దాడుల్ని బ్రిక్స్ దేశ హోదాలో, భారతదేశ హోదాలో ఇంతవరకు ఖండించలేదు అమెరికా దాడుల్ని. ఉమ్, బ్రిక్స్ కూటమి ఉంది. ఆ బ్రిక్స్ కూటమి హోదాలో అది కూడా ఒత్తిడి చేయడంతో మిగిలినటువంటి దేశాలు ఇది అంతర్జాతీయ న్యాయానికి విరుద్ధం ఈ దాడులని బ్రిక్స్ హోదాలో చేశారు నరేంద్ర మోడీ గారు. కానీ భారత్ తరఫున ఇంతవరకు ఖండించలేదు. మనం ఒకసారి గుర్తుంచుకోవాలి, 2003లో ఇదే అమెరికా ఇరాక్ మీద దాడి చేసి, ఎందుకు అంటే అక్కడ సద్దాం హుసేన్ అనేటువంటి రాక్షసుడు మారణాయుధాలను గుట్టలుగా పోశాడు, అందుకని మేము దాడి చేస్తున్నాము అని చెప్పేసి దాడికి దిగినప్పుడు, ఆనాడు వాజ్పేయి, ఎన్డీఏ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాజ్పేయి మొత్తం పార్లమెంట్ ను సమావేశపరిచి, పార్లమెంట్ అన్ని పార్టీలతోటి ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేయించి ఆ దాడిని ఖండించారు ఆ రోజు. ఇవాళ మరి అటువంటి ఖండన లేదు ప్రభుత్వం తరఫున, అటువంటి ప్రయత్నము లేదు. పార్లమెంట్ లో చర్చ జరపాలి అంటే చర్చకు అంగీకరించలేదు. 25 రోజుల తర్వాత ఈ రోజు మనం మాట్లాడుకునేటువంటి సమయంలో ఇవాళ తగుదనమ్మా అంటూ అఖిలపక్ష సమావేశం ఇవాళ పెట్టారు. ఈ అఖిలపక్ష సమావేశానికి ముందే పార్లమెంట్ తో మాట్లాడుతూ ప్రతిపక్షాల మీద దాడి చేసినటువంటి తీరు మనం చూసాం. అంటే ఉమ్. ఏ మాత్రం ముందు చూపు గాని, చిత్తశుద్ధి గాని, లేదా రాజనీతి గాని అనేటువంటిది మనకి ఎక్కడ మన దేశం వైపు నుంచి కనపడలేదు. అందువలన ఇరాన్ మన దేశంతో శత్రుత్వాన్ని పెంచుకోవాలని ఇరాన్ లేదు, మిత్ర దేశంగానే చూస్తా ఉంది. ఎందుకంటే చాబహార్ రేవులో మన పెట్టుబడులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్న కారణంగా వాళ్ళు సమయంతో నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసినప్పుడు మీరు ఈ దాడుల్ని ఖండించాలి, ఖండించిన తర్వాత మీ నౌకల్ని మేము వదిలే విషయం చూస్తామని చెప్పారు. ఆ మేరకు తెర వెనకాల రాయబారాలు నడిచాయి. ఇప్పుడు మన నౌకలు వస్తున్నాయి. దానికి కూడా మనం $2 మిలియన్ ఎంతో ప్రతి నౌకకి మనం ట్యాక్స్ కట్టి చెల్లించి తీసుకొస్తున్నాం. సరే, అది అన్ని దేశాలకి వసూలు చేస్తున్నారు ఇప్పుడు. అందువల్ల ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మన దేశం కూడా గట్టిగా ఒత్తిడి చేసి ఉంటే, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి జిగిని దోస్తు కదా నరేంద్ర మోడీ గారు, ఎందుకని ఈ యుద్ధం మాకు కూడా ఇబ్బందులు తెస్తా ఉంది, మీరు ఎందుకు ఆపరని చెప్పేసి నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్ తోటి ఎందుకు మాట్లాడారు ఇంతవరకు? నిన్న గతంలో 2020 మాట్లాడుకున్నారుగా, నిన్న మాట్లాడారుగా. నిన్న మాట్లాడి కూడా యుద్ధం ఆపమని చెప్పలేదుగా. ఓకే. డొనాల్డ్ ట్రంప్ తోటి యుద్ధం ఆపమని చెప్పలేదు ఇంతవరకు. యుద్ధం ఆపండి, ఇది సరైనది కాదని చెప్పలేదు. ఎందుకంటే 2022లో ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసినప్పుడు ఇది యుద్ధాలకు సమయం కాదు, శాంతియుతంగా పరిష్కరించుకోవాలని మన ఇదే నరేంద్ర మోడీ గారు అప్పుడు పుతిన్కి సలహా చెప్పారు. మరి ఇప్పుడు అదే మోడీ గారు డొనాల్డ్ ట్రంప్కి అలాంటి సలహా ఎందుకు చెప్పలేదు? ఇది ప్రశ్న. అంటే ఇరాన్ మనకి పాక్ తో మనం యుద్ధం చేసినప్పుడు ఇరాన్ భారతదేశానికి మద్దతు లేదు కాబట్టి దాన్ని కూడా శత్రు దేశంగా పరిగణించి శత్రువు మీద దాడి చేస్తే నాకేంటనే ఆ ధోరణితో మోడీ గారు ఉన్నారేమో. ఇరాన్ మనకి ఎప్పుడు శత్రు దేశంగా వ్యవహరించింది? ఎప్పుడన్నా వ్యవహరించిందా చరిత్రలో? ఎప్పుడు వ్యవహరించలేదు. వీళ్ళు శత్రు దేశంగా వ్యవహరించింది అని చెప్పేటువంటి ఉదంతాలు ఏమిటి అంటే, ఆర్టికల్ 370 రద్దుని ఇరాన్ వ్యతిరేకించింది, ఇదే కారణం చెప్తున్నారు. మరి ఆర్టికల్ 370ని చైనా కూడా వ్యతిరేకించిందిగా. మరి చైనా తోటి మిత్రత్వం, ఇరాన్ తోటి శత్రుత్వం అనేటువంటిది కాదుగా. అదేవిధంగా గతంలో చరిత్రలోకి ఇంకొంచెం ముందు కనుక వెళ్ళేట్లయితే, మొన్న హత్యకు గురైనటువంటి అలీ ఖమేనీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇరాన్ ఐక్యరాజ్య సమితిలో 1994లో ఒక చర్చ వచ్చింది. ఏమిటి? కాశ్మీర్లో మానవ హక్కుల్ని హరిస్తున్నారు,
కేంద్ర ప్రభుత్వమే ఈ పని చేస్తున్నది అనేటువంటిది ఎవడు పెట్టాడు? అమెరికా పెట్టాడు. అమెరికా వాడు పెడితే ఆ తీర్మానాన్ని అడ్డుకున్నది ఇరాన్. మరి దాన్ని పాజిటివ్ గా ఎందుకు చూడరు? ఆర్టికల్ 370 రద్దును విమర్శించారని శత్రుత్వం అవుతుందా? మరి ఆర్టికల్ 370కి ముందే ఇరాన్ నుంచి మీరు చమురు కొనుగోలు ఆపేశారు కదా, ఎందుకు ఆపేసినట్టు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని సాకులు, అమెరికాకి మద్దతు ఇవ్వడానికి లేదా అమెరికాను సంతుష్టీకరించడానికి కొన్ని సాకులు తప్ప ఇరాన్ మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. దాని పాటున అది ఉన్నది. అందుకని మన వైఖరిని ఏమిటనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇక ప్రధానమైనటువంటి అంశానికి వస్తే, ఇరాను అదేవిధంగా అమెరికా మధ్య ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు వెనక్కు తగ్గేటువంటి పరిస్థితి కనబట్టలేదు. అనివార్యంగా కొద్ది రోజుల తర్వాత అయినా కానీ అమెరికా వెనక్కు తగ్గటం మినహా మరొక మార్గం లేదనేది నా అభిప్రాయం. సార్, ఈ నవంబర్ లో జరిగే అమెరికా పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో ఈ యుద్ధం ప్రభావం ఎలా ఉండబోతుంది? ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇవాళ తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ పలుకుబడి అమెరికాలో ఇంకా పడిపోయింది. ఈ ఇరాన్ మీద దాడులకు ముందున్నటువంటి అప్పటికే తగ్గిపోయింది, ఇప్పుడు ఇంకా పడిపోయింది అనేటువంటి వార్తలు వచ్చాయి. అందుకని ఖచ్చితంగా ఇది అమెరికా సాధారణ పౌరుల మీద ఇప్పటికే గత 20 రోజులుగా తీవ్రమైనటువంటి గ్యాస్, పెట్రోలియం, డీజిల్ ఈ ధరలన్నీ పెరుగుదలతోటి తీవ్రమైనటువంటి ఒత్తిడిని అమెరికా ప్రభుత్వం ఎదుర్కొంటా ఉంది. ఇది ఖచ్చితంగా రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఆ మధ్యంతర పార్లమెంటరీ ఎన్నికల్లో కనుక ట్రంప్ మెజారిటీ కనుక కోల్పోయేట్లయితే మిగిలినటువంటి పదవీ కాలం అంతా కూడా ట్రంప్కి అడుగు అడుగున డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అడ్డు తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. దానిలో గెలవడానికి కూడా ఈ యుద్ధాన్ని ఒక అవకాశంగా తీసుకోవాలని ట్రంప్ ప్రయత్నించాడు. అది కూడా విఫలమైందనేటువంటి వార్తలు ఇవాళ మనకి కనిపిస్తుంది. సరే, ఈ అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ భారీగా నష్టపోతున్నప్పటికీ కూడా ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఏ అండ చూసుకొని, ఏ బలం చూసుకొని ఇరాన్ అంత వీరోచితత్వం ప్రదర్శిస్తోందంటారు? ఆత్మగౌరవం, ముఖ్యంగా ఆత్మగౌరవం. ఎందుకు అంటే ఇరాన్ వాళ్ళు గెలుస్తామని వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. అంత బలమైనటువంటి అమెరికా మీద గెలుస్తామని వాళ్ళు చెప్పలేదు. కానీ దాని మీద అక్రమంగా దాడి చేసినటువంటి విదేశీ దురాక్రమణవాది మీద మా చివరి రక్తం బొట్టు వదిలేంత వరకు మేము పోరాడతాము. మాకేదేముంది? మా సుప్రీం లీడర్ని చంపేశారు, మా అనేక మంది ఉన్నతాధికారులని, మంత్రులను చంపేశారు. ఇంకా ఏం చేస్తారు? మమ్మల్ని చంపండి, చంపిన తర్వాత మా దేశాన్ని మీరు ఆక్రమించుకోండి, అంతే తప్ప మాలో ప్రాణం ఉన్నంత వరకు మేము లొంగే సమస్య లేదు. ఎవరైనా ఆత్మగౌరవం, జాతీయవాదం తలెత్తిన తర్వాత ఇదే విధమైనటువంటి పరిణామాలు తలెత్తాయి ఎక్కడైనా. అందుకని ఇది వాళ్ళకి జీవన పోరాటం, చావో రేవో తెలుసుకోవాలంతే. దానికి మొత్తం ప్రాణత్యాగం చేయడానికి, మొత్తం అంతా కూడా ఆత్మార్పణ చేయడానికి వాళ్ళ ఇరాన్లో ఉన్నటువంటి నాయకత్వం అంతా సిద్ధంగా ఉంది. అందుకని వాళ్ళు ఆ విధమైనటువంటి తెగింపుతోటి ప్రతిఘటిస్తున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదే వాళ్ళకు ఉన్నటువంటి బలం. అయితే మీరు ఇంకొక పాయింట్, ఇంకొక రూపంలో కూడా ఇతర దేశాలు ఏమన్నా సాయం చేస్తున్నాయా? ఖచ్చితంగా సాయం చేస్తున్నాయి. రష్యా, చైనాలు కూడా సాయం చేస్తున్నాయి. ఏమి సాయం చేస్తున్నాయి? ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి పశ్చిమ దేశాలన్నీ సాయం చేస్తున్నాయి, ఆయుధాల సాయంతో పాటు కమ్యూనికేషన్. రష్యాలో ఏ చోట సముద్ర క్షేత్రాలు ఉన్నాయి, ఏ చోట ఆయుధ నిల్వలు ఉన్నాయి, ఏ కీలకమైన ప్రాంతాలు ఏమిటనేటువంటిది ఉపగ్రహాల ద్వారా సమీకరించినటువంటి సమాచారాన్ని ఉక్రెయిన్ సేనలకు ఇచ్చి వాళ్ళ మీద దాడులు చేయించారు. ఇప్పుడు అదే రష్యా తమ మీద జరిగినటువంటి దాన్ని ఇక్కడ రీప్లే చేస్తాం. వాళ్ళకు ఉన్నటువంటి ఉపగ్రహ సమాచారంతో మొత్తం అమెరికా యొక్క అసెట్స్ ఎక్కడ ఉన్నాయి, అమెరికా విమానాలు ఎటు నుంచి ఎటు బయలుదేరుతున్నాయి, నావలు ఎక్కడ ఉన్నాయి, ఇజ్రాయెల్ కదలికలు ఏమిటి అనేటువంటివన్నీ కూడా ఇరాన్కి అందజేస్తున్నది.
ఆ అందజేస్తున్న కారణంగానే ఇరాన్ చావు దెబ్బలు తీస్తూ ఉంది టార్గెట్ చేసి. మరి అదే విధమైనటువంటి సేవలు చైనా కూడా అందిస్తూ ఉంది. చైనా చైనాకి సంబంధించినటువంటి ఒక కంపెనీ పోయిన ఏడాది ఇరాన్ లో ఉన్నటువంటి జిపిఎస్ వ్యవస్థని అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇప్పుడు ఆ తర్వాత చైనా జిపిఎస్ వ్యవస్థని ఇరాన్ అడాప్ట్ చేసుకొని దాన్ని వినియోగిస్తాం. అందుకని ఆ విధంగా ప్రత్యక్షంగా అవి యుద్ధంలో పాల్గొనకపోయినప్పటికీ ఇరాన్ని కాపాడేందుకు లేదా అమెరికా దుర్మార్గాన్ని ఎదుర్కొనేందుకు ఆ విధమైనటువంటి సహాయాన్ని చేస్తున్నాయి. ఆ చేస్తున్న కారణంగానే ఇవాళ ఇరాన్ నిలబడగలిగింది. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్నటువంటి పెద్దలు కానీ, సిఐఏ కానీ, మొసాద్ కానీ ఏ మాత్రం పసిగట్టలేకపోయాయి. తప్పుడు అంచనాలతోటి దిగి ఇవాళ ఎట్లా వెనక్కి పోవాలా గౌరవప్రదంగా అనేటువంటి దారులు వెతుక్కుంటున్నాయి. సార్, ఈ ఇరాన్ చమురు కేంద్రం మీద, ఖర్గు మీద నిజంగానే అమెరికా దాడి జరిగితే పరిస్థితి ఎలా మారబోతుంది? ఇదేమన్నా ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తుందా ఇది జరిగితే? నిజంగానే మిలిటరీ యాక్షన్స్ రంగంలోకి దిగి ఒక ఏమంటారు ల్యాండ్ వార్ జరిగే అవకాశం ఉందా? కార్గు దీవి మీద ఉన్నటువంటి తమ గుండెకాయ లాంటి చమురు క్షేత్రాల మీద దాడులు చేస్తే మొత్తం రక్తపు టేర్లు పారిస్తామని ఇరాన్ హెచ్చరించింది కొద్ది రోజుల క్రితం. ఓకే. ఆ తర్వాత ఆ దీవిలో ఉన్నటువంటి కొన్ని ఇతర ప్రాంతాల మీద బాంబులు వేసి హడావుడి చేశాడు తప్ప ఆ కీలకమైనటువంటి చమురు కేంద్రం మీద ఇంతవరకు అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ దాడులు చేయడానికి వాళ్ళు సాహసించలేదు. ఎందుకని సాహసించలేదు అంటే గల్ హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ ఒకటే చెప్పింది, మేము సీ మైన్స్ పెడతాము. సీ మైన్స్ పెట్టిన తర్వాత వాటిని మేము పేల్చుతాము. పేలిస్తే ఆ ప్రాంతంలో తిరిగేటువంటి ఏ నౌకలైనా ఎవరైనా కానీ ధ్వంసం కావాల్సిందే. మీరు మీ ఇష్టం తేల్చుకోండి మీరు అని చెప్పేసి గట్టి హెచ్చరిక చేసిన తర్వాత అమెరికా వెనక్కి తగ్గింది. అందుకని ఆ దీవుని స్వాధీనం చేసుకునేటువంటి అవకాశాలు లేవు. ఆ తర్వాత మొన్న చేసినటువంటి 5 రోజుల విరామం అనేటువంటి దానిలో కూడా మేము ఇంధన, విద్యుత్తు అటువంటి వాటి మీద మేము దాడులు చేయము అని చెప్పేసి కూడా చెప్పాల్సి వచ్చింది. అందుకని ఇరాన్కు ఉండేటువంటి బలం ఇరాన్కు ఉంటే అమెరికాకు ఉండేటువంటి బలహీనతలు అనేటువంటి అమెరికాకు కూడా ఉన్నాయి. ఇవాళ గల్ఫ్ దేశాలు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాయి. మీరు యుద్ధం ముగించండి ఏదో విధంగా, మధ్యలో మేము చచ్చిపోతున్నాం, మా ఆస్తులన్నీ నష్టపోతున్నాయి, మా కేంద్రాల మీద కూడా ఇరాన్ దాడి చేస్తా ఉందనేటువంటి ఒత్తిడి అటువైపు నుంచి కూడా, మన దేశం వైపు నుంచి కూడా మరి బ్యాక్ ఛానల్స్ ద్వారా పరోక్షంగా మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చావాలి. తీసుకురాకపోతే ఏమవుతుంది మనం చూస్తున్నాం. మొన్నటి వరకు ఇప్పటికీ ఇంకా గ్యాస్ సంక్షోభం ఉంటాయి. ఉంది. నిన్న ఈ ఇప్పుడు రోజు పెట్రోల్ బంకులు పెట్రోల్ ఏ విధమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయో చూసాం. మరి ఇన్ని రోజులు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది అని మరి కేంద్ర పెద్దలు చెప్పగలరా? సమస్య లేదు. వీళ్ళకి కూడా సెగ తగిలింది. ఇన్ని రోజుల తర్వాత సెగ తగిలింది కనుక 25 రోజుల తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టేదేదో ముందే పెట్టొచ్చు కదా, 25 days తర్వాత. అందుకని ఎవరికి సెగ వాళ్ళకి తగిలింది. మొత్తం మీద అమెరికాకు కూడా సెగ తగులుతా ఉంది. 4 రోజుల, మరి 5 రోజుల, వారం రోజుల అనేటువంటిది తప్ప వెనక్కు తగ్గటం అనివార్యం అనేది నా పరిశీలన, నా అభిప్రాయం. సార్, ఈ చర్చలకు సంబంధించి ఒక వార్త వచ్చింది రాయిటర్స్ లో. ఈ పాక్ కేంద్రంగా చర్చలు జరిగే అవకాశం ఉందనేది ఆ వార్త సారాంశం. అసలు ఈ చర్చలకు పాక్ను కేంద్రంగా చేసుకోవడం ఏంటి? పాక్ కేంద్రంగా చర్చలు జరపడం వెనుక ఉన్న ఉద్దేశం ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇరాన్ మీద జరిగినటువంటి దాడిని పాకిస్తాన్ ఖండించింది. ఓకే. పాకిస్తాన్ కి అమెరికాకి ఉన్నటువంటి బంధం ఏమిటో మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత చూసాం. అవును. మునీర్ అనేటువంటి అధ్యక్షుడిని తీసుకెళ్లి డొనాల్డ్ ట్రంప్ మర్యాద చేయటం, గౌరవం ఇవ్వటం అన్ని చూసాం. ఉమ్. అందుకని మిగిలినటువంటి దేశాల మీద మరి ఇరాన్ కి నమ్మకం ఉండదు అనేటువంటి ఉద్దేశం కావచ్చు. ఎందుకంటే టర్కీ అనేటువంటిది నాటో అమెరికా కూటమి దేశం. ఉమ్. అదేవిధంగా ఈజిప్ట్, అది కూడా అమెరికాకి అనుకూలంగా ఉండేటువంటి దేశమే. ఒమన్, ఖతార్ ఇవి ఉన్నప్పటికీ వాటి పాత్రని ఇప్పుడు ఇరాన్ నమ్మటం లేదు. ఓకే. అందుకని ఉన్నంతలో పాకిస్తాన్ అయితే మాకేం అభ్యంతరం లేదనేటువంటి సూచన వాళ్ళు అఫీషియల్ గా ఇవ్వలేదు. కానీ
ఇచ్చే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయంతో పాకిస్తాన్ రంగంలోకి దిగినట్టుగా కనిపిస్తా ఉంది. అది కూడా ఒక చర్చలకు అంగీకరిస్తే ఇస్లామాబాద్ లో జరుగుతాయా లేదా మరొక ప్లేస్ లో జరుగుతాయా అనేటువంటిది అది వేరే అంశమైన వీళ్ళు రెండు దేశాలతోటి మాట్లాడారు పాకిస్తాన్ వాళ్ళు. అందుకనే ఆ విధమైనటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. సార్ ఇంకొకటి ఇక్కడ మన మోడీ గారు ఒకటి దీన్ని తర్వాత కరోనా 2 పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు అనే ఒక మాట మాట్లాడారని పత్రికల్లో వచ్చింది. నిజంగా అలాంటి పరిస్థితి రాబోతుందంటారా సమీప భవిష్యత్తులో? నిన్న ఈ రోజు పెట్రోల్ బంకుల దగ్గర ఏర్పడినటువంటి ఈ క్యూలు లేకపోతే ఈ ఆందోళనకి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్య కూడా దోహదం చేసింది. ఓకే. కరోనా అనేటువంటిది మనకి తెలిసి వచ్చింది కాదు. ఫలానా రోజు కరోనా వస్తుంది అని మనకు తెలియదు. కరోనా అవును. అనేటువంటిది వైరస్ వ్యాపించింది, అయిపోయింది. కానీ ఇరాన్ పశ్చిమాసియాలో ఈ దాడులు ఇవనేటువంటివి కొన్ని నెలల ముందు నుంచే తెలుసు కదా. మీడియాలో అవును. ఉన్నటువంటి వాళ్ళందరికీ అమెరికా చేస్తున్నటువంటి హెచ్చరికలు తెలుసు, దానికి ప్రతి హెచ్చరికలు చేసినటువంటి ఇరాన్ గురించి తెలుసు. అదేవిధంగా ఒక నెల రోజులు, నెల 15 రోజుల ముందు అమెరికా ఎక్కడెక్కడ ఉన్నటువంటి యుద్ధ నౌకలన్నింటినీ కూడా మధ్యధరా సముద్ర తీరానికి లేదా ఇరాన్ సమీపానికి వీటన్నిటిని సమీకరిస్తున్నది అని తెలిసిన తర్వాత ఏ క్షణమైనా దాడి జరగవచ్చని అందరూ ఊహించారు. అవును. మరి నరేంద్ర మోడీ గారికి మొత్తం అన్ని తెలుసు అంటారు కదా, ఎందుకు ఊహించలేకపోయారు? ఎందుకు ముందు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? ఎల్పిజి అదనంగా దిగుమతి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు, అదేవిధంగా గ్యాస్ నిల్వ చేసుకోవచ్చు, చమురు నిల్వ చేసుకోవచ్చు. అటువంటి ముందు చర్యలు ఎక్కడన్నా మనకి మీడియాకి దిగు మేము ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేస్తున్నాం అనేటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడన్నా మనకు వచ్చిందా? రాలేదు. ఎటువంటి ఏమి చేయకుండా అలా ఉన్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మాటలు నమ్మారు. 2-3 రోజుల్లో ఇరాన్ని లేపేస్తామని చెప్పిన తర్వాత నిజమే కదా, మనం మనం ఎందుకు మధ్యలో అని చెప్పేసి కూరుకున్నారు. 3 రోజుల తర్వాత మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఖమేనీని హత్య చేసిన తర్వాత 3 రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సంతాపం తెలుపుకుంటే అదొక పద్ధతి, ఆయనకి మొహం జల్లలేదు. ఆ చేసేది ఏదో 3 రోజుల తర్వాత మన విదేశాంగ కార్యదర్శిని పంపించి ఇరాన్ కార్యాలయానికి సంతాపం తెలిపారు. అదే మొదటి రోజు చేస్తుంటే పోనీ నరేంద్ర మోడీ గారు కాకపోతే ఆ రాయబారిని మన విదేశాంగ శాఖ కార్యదర్శిని వెళ్ళి చేయొచ్చు కదా, అది చేయలేదు. 12-13 రోజుల వరకు ఇరాన్ నాయకులతో అసలు మాట్లాడలేదు. మిగిలినటువంటి గల్ఫ్ దేశాల వాళ్ళతో మాట్లాడతారు, నెతన్యాహుతో మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు. కానీ మనం మిత్ర దేశమైనటువంటి ఇరాన్తో ఎందుకు మాట్లాడలేదు నరేంద్ర మోడీ గారు? ఇలా అనేకమైనటువంటి ప్రశ్నలు తలెత్తి సెగ తగిలిన తర్వాత ఇప్పుడు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇదే నరేంద్ర మోడీ గారు, ఇదే బీజేపీ ప్రారంభంలోనే వాయిదా తీర్మానం ఇచ్చాయి అసెంబ్లీలో, పశ్చిమాసియాలో ఉన్నటువంటి సంక్షోభం గురించి చర్చించాలి పార్లమెంట్లో అని. అప్పుడు వీళ్ళు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? వీళ్ళ మీద దాడి, వీళ్ళ మీద విమర్శలేం కాదు కదా. పశ్చిమాసియాలు ఇప్పుడు కరోనా అంతటి తీవ్రమైనటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారికి మరి 20 రోజుల క్రితం పార్లమెంట్ లో చర్చిద్దామంటే అప్పుడు ఎందుకు తిరస్కరించారు? ఇప్పుడు ఆ మాట మాట్లాడటమే ఇవాళ ఈ పానిక్ కి ఒక కారణమైంది. అందుకని పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ మాట మాట్లాడితే దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయో అనేటువంటిది ఎరక్కపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చూస్తాం. సార్ ఒకవైపు మీరు అన్నట్లు ఎక్కడికక్కడ ప్రజలు గ్యాస్ వల్ల తర్వాత పెట్రోల్ బంకుల ముందు పడిగాపులు గంటలు గంటలు రోజులకు రోజులు పడిగాపులు కాస్తుంటే ఇప్పటికీ కేంద్రంలోని మంత్రులు బండి సంజయ్ లాంటి వాళ్ళు కానీ కేంద్ర మంత్రులు కానీ చెప్తున్నది ఏంటంటే దేశంలో ఎక్కడ కూడా ఫ్యూయల్ షార్టేజ్ లేదు, గ్యాస్ షార్టేజ్ లేదు, అన్నీ ఉన్నాయి, కరెక్ట్ గా ఉన్నాయి. మీరే అత్యాశకు పోతున్నారు. 100 రూపాయలు పట్టించుకోవాల్సిన వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకొని దానివల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోంది. కొంతమంది పెట్రోల్ బంక్ యజమానులు అమౌంట్ ఐ మీన్ పెట్రోల్ కంపెనీలకు అమౌంట్ కట్టకుండా అప్పుకు అడుగుతున్నారు కాబట్టి అట్లాంటి చోట పెట్రోల్ బంకులు నో పెట్రోల్ అని బోర్డులు పెట్టాల్సి వస్తుంది అనేటువంటి ఒక ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇది ఇది అదేదో వాస్తవ పరిస్థితి ఏమో ఇలా ఉంటే వాళ్ళ ప్రకటనలు అలా ఉన్నాయి.
నిజంగా మన దేశంలో సమర్థవంతంగా ఉన్నాయా నిల్వలు? ఆ కొరత ఉండబట్టే కదా జనం రోడ్డుకి పడిగాపులు వస్తున్నది అనేది సామాన్యుడి ఆలోచన. యా. బండి సంజయ్ గారి పూర్తి ప్రకటన నేను చూడలేదు, మీరు చెప్తున్నారు కనుక నిజంగా ఉమ్, ఆ విధంగా చెప్పుంటే అది అత్యంత బాధ్యతారహితమైనటువంటి ప్రకటన. ఎందుకు అంటే వారం రోజుల క్రితమే టీవీల్లో జరిగినటువంటి చర్చల సందర్భంగా పెట్రోల్ బంకుల డీలర్లు మాట్లాడుతూ ఆకస్మికంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. ఏమిటి ఆ నిర్ణయం అంటే, గత కొన్ని దశాబ్దాలుగా పెట్రోల్ బంకులకి సరఫరా చేసేటువంటి పెట్రోల్ డీజిల్ కి తర్వాత చెల్లించే విధంగా ఒప్పందాలు అంటే అవగాహన ఉన్నది. దానికి భిన్నంగా ఇప్పుడు ఎట్లా వినియోగదారులు ఎట్లాగైతే ముందు డబ్బు చెల్లించి పెట్రోల్ కొనుక్కోవాలి అని చేసినటువంటి నిబంధన ఉన్నదో, మాకు కూడా అలాంటి నిబంధననే పెట్టారు. ఆ పెట్టినందువల్ల మేము కొన్ని లక్షల రూపాయలు ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు అని వారం రోజుల క్రితమే నేను ఇతరులు పాల్గొన్నటువంటి ఒక డిస్కషన్ లో చెప్పారు. ఎవరికైనా కాస్త బుర్ర, కామన్ సెన్స్ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మీరు అటువంటి నిబంధనని అమలు జరుపుకుంటే సాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ డీలర్లతోటి వాళ్ళ అసోసియేషన్లతోటి చర్చించి ఇంకా మీకు రా మామూలు ఈ సైట్ అంటారు కదా, కొద్ది రోజులు గ్యాప్ తో అటువంటి విధానం ఉండదు, మీరు డబ్బు చెల్లించాలి అనేటువంటిది ముందే మాట్లాడుకోవాలి. కానీ అవును. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇంత సంక్షోభం ఉన్నటువంటి సమయంలో ఇది రోళ్లకర నిబంధనలాగా అమలు జరిపితే ఏం చేస్తారు? కొంతమంది బంకుల యజమానులు డబ్బులు లేనటువంటి వాళ్ళు నో స్టాక్ అని పెట్టేశారు. ఎవరు కారకులు దీనికి? బంకుల యజమానుల, కేంద్ర ప్రభుత్వం? అందుకని ఇర్రెస్పాన్సిబుల్ అధికార యంత్రాంగం ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది. వాళ్ళని పర్యవేక్షించాల్సినటువంటి అధికార యంత్రాంగం అంతకంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంది. గ్యాస్ విషయంలో 25 రోజుల పాటు బుక్ చేయడానికి వీల్లేదని చెప్పింది ఎవరండి? వీళ్ళే కదా, కేంద్ర ప్రభుత్వమే అవును. కదా. అవును. గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల పాటు బుక్ చేయడానికి వీల్లేదని చెప్పింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. మరి అవును. ఈ మంత్రులే అన్ని బాగానే ఉన్నాయి, అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్తున్నప్పుడు మరి ఈ నిబంధనలన్నీ ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది? అంటే జనానికి అర్థమైంది ఏంటంటే అన్ని బాగున్నాయంటే ఏది బాగలేదు, ఈ రాజకీయ నాయకుల మాట, ప్రభుత్వం మాట మనం నమ్మకూడదు అనేటువంటి ఒక అభిప్రాయంతో పానిక్. కమర్షియల్ సిలిండర్లతోటి ఎంత ఇబ్బంది పడుతున్నామో మనందరికీ తెలుసు. సార్, ఇవాళ హైదరాబాద్ లో రేట్లు కూడా పెంచారు, రేట్లు కూడా పెరిగాయి కదా. రేట్లు పెంచారు. మెనూ కూడా అసలు చాలా మారిపోయింది. దోశ లేదు, పూరి లేదు, ఈ వడ లేదు. అంటే చాలా 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 మెనూలో మాయమైపోయాయి హైదరాబాద్ హోటళ్లలో. ఆ రైస్ ఐటమ్స్ కూడా ఇంకా ఒక వారం 10 రోజుల నుంచి మేము చేయలేమనే పరిస్థితి ఉంది. దగ్గరగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వ్యాపారులు, ఆ మీ మేము ఇంకా 1000 రూపాయలు అయ్యే గ్యాస్ కనెక్షన్ కు మేము 3000 4000 చెల్లించాల్సి వస్తుంది. ఇంకో వైపు ఏమో బిజినెస్ పడిపోయింది. ఇలా అయితే మేము వారం 10 రోజులకు మించి ఈ బిజినెస్ కూడా అంటే రైస్ ఐటమ్స్ కూడా రన్ చేయలేని పరిస్థితిలో ఉన్నామని చాలా మంది హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పరిస్థితి ఘోరంగా ఉంది ఒకవైపు. ఉమ్, పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఏమీ కొరత లేదని చెప్పేసి ఎట్లా చెప్తారండి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు? బాధ్యత జనంతో రాహిత్యం సంబంధం ఉండి జనం పట్ల లేదు. బాధ్యత ఉన్న వాళ్ళు ఎట్లా చెప్తారు? బాధ్యత కాదు. అంత నిజంగా సంబంధం లేకపోతే ఆయన వచ్చి నిలబడాలి. ఒక పెట్రోల్ బంక్ ముందు నిలబడి, ఒక గ్యాస్ ఆఫీస్ ముందు నిలబడి ఇదే మాట చెప్తే సరిపోతుంది కదా, ఎక్కడో పేపర్ ప్రకటన నేను కాకుండా. అదే చెప్తాను, నేను అదే ఉమ్, చెప్తున్నా. ఇవాళ ఉమ్, జరిగినటువంటి ఒక డిస్కషన్ లో దేశం కోసం, ధర్మం కోసం బీజేపీ వాళ్ళందరూ వచ్చి పెట్రోల్ బంకుల దగ్గరను, గ్యాస్ ఏజెన్సీల దగ్గర నిలబడి ఏ కొరత లేదు, మేము మీ ఇంటికి సరఫరా చేస్తామని చెప్పేసి మీరు అందరు చెప్పండి, అప్పుడు జనం నమ్ముతారు. అలా కాకుండా అంతా బాగానే ఉంది, ఈ ప్రతిపక్షాలు లేకపోతే నరేంద్ర మోడీని విమర్శించేటువంటి వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, జనంలో అపోహలు సృష్టిస్తున్నారని చెప్పి మీరు ఏడవటం కాదు. మీరు రండి, వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర నిలబడండి, అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పాల్సి సార్, వచ్చింది. ఇంకోటి, హైదరాబాద్ లో ఇలా పెట్రోల్ బంకుల కోసం కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే క్యూలో ఉండిపోతున్నాయి పెట్రోల్ కోసము, గ్యాస్ కోసము.
ఆటోలు, కార్లు అన్ని క్యూలో కిలోమీటర్ క్యూలు ఉండిపోయి రోడ్లు బ్లాక్ అయిపోతున్న పరిస్థితి ఉంది హైదరాబాద్ నగరంలో, మెట్రో సిటీలో. పరిస్థితి ఇంత కళ్ళకు కట్టినట్టు మొత్తం పోలీసులంతా పెట్రోల్ బంకుల దగ్గర ట్రాఫిక్ ను స్ట్రీమ్ లైన్ చేసే డ్యూటీలో ఉన్నారు ఇవాళ నిన్నటి నుంచి హైదరాబాద్ లో పరిస్థితి. ఇది ఇది ఇలాగే అదే కదా కొనసాగితే ఇప్పుడు ఒక్క ఎన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. అవును. నా అభిప్రాయం ఏంటంటే చమురు కంపెనీలు బహుశా చమురు కొనుగోలు దిగుమతులను చేసుకోవడం ఆపేసాయనుకుంటున్నారు. ఎందుకు ఎందుకంటే అంటే బ్యారెల్ రేట్ పెరిగిపోయింది భారీగా. యా అదే చెప్పబోతున్నా. మన ఈ దాడులు ప్రారంభానికి ముందు ఫిబ్రవరి చివరి వారంలో మనం దిగుమతి చేసుకునేటువంటి ముడి చమురు ధర బ్యారెల్ $72-73 ఉంటే ఇవాళ మనం మాట్లాడుకునే సమయానికి $157 పెరిగింది. అవును. ఇంత ధర పెట్టి కొని మనం ఎందుకు సరఫరా చేయాలి అని చెప్పేసి బాధ్యతారహితంగా వీళ్ళు ఏమైనా కొనుగోలు ఆపేశారా అనేటువంటిది కూడా అనుమానించాల్సిందే. అవును. అంత ధర పెట్టి కొనుగోలు చేస్తే మరి ఆ వచ్చే నష్టాన్ని జనం మీద వేయాలి కదా. జనం మీద వేసేట్లయితే ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పని గోయిందా, మామూలుగానే అంతంత మాత్రంగా ఉంది. ఆ వచ్చేటువంటి సీట్లు కూడా పోతాయి. అందుకనే కేవలం పవర్ పెట్రోల్ మీద మాత్రమే పెంచి, అదేవిధంగా ఇండస్ట్రియల్ డీజిల్ మీద లీటర్కి ₹22 ఒక్కసారిగా పెంచారు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలినటువంటి వాటి మీద కూడా ఖచ్చితంగా పెంచుతారు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సార్, మీకు తెలిసి ఈ యుద్ధం ఎలా ముగియబోతుంది అనుకుంటున్నారు? ఎంత కాలంలో ముగియబోతుంది అనుకుంటున్నారు? మనకి గతంలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఉమ్. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబన్లను మేము అణిచివేస్తామని చెప్పేసి అమెరికా దాడి చేసి అక్కడికి సైన్యాన్ని దింపింది. ఉమ్. ఎలా ముగిసింది? అదే తాలిబన్లతోటి ఇదే ట్రంప్ ఒప్పందం చేసుకొని, అరే బాబు మా వాళ్ళు కట్టుబట్టలు మినహా మిగిలినటువంటి ఆయుధాలు, ఇతర మిలిటరీ సామాగ్రి, వాహనాలు అన్ని ఇక్కడ మీకు అప్పగించి వెళ్తారు, మమ్మల్ని సురక్షితంగా బయటకు వెళ్ళనివ్వమంటారు అని చెప్పేసి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడ్డారు. ఇంకొక 50 సంవత్సరాల క్రితం ముందు మనం చూస్తే చరిత్రని, వియత్నాంలో దక్షిణ వియత్నాంను ఆక్రమించుకొని ఉత్తర వియత్నాం మీద, దక్షిణ వియత్నాం మీద మారణకాండ సాగించారు. ఇప్పుడు గాజాలో ఎట్లాగైతే ఇజ్రాయెల్ మారణకాండ సాగించిందో 1970 దశకంలో, అక్కడ కమ్యూనిస్టు గెరిల్లాల ధాటికి తట్టుకోలేక 1975లో దొరికిన విమానం, హెలికాప్టర్లను పట్టుకొని అమెరికా సైనికులు పారిపోయారు. మరి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుందనేది మనం చూడలేం, కానీ అదే పరిస్థితి దాపురించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. మహా అయితే ఏం చేస్తాడంటే, ఇంక మేము ఇరాన్ మొత్తం నాశనం చేసాము, ఇంకా అక్కడ మేము చేయాల్సింది ఏమీ లేదు, అందుకని మేము యుద్ధం ఆపేస్తున్నాం అని చెప్పేసి గౌరవప్రదంగా ఓ ప్రకటన చేసి వెనక్కి తగ్గుతాడు. లేకపోతే ఇంకా గనక కొనసాగించేట్లయితే ఇంకా సంక్షోభంలో అమెరికా కూరుకుపోతుంది, ఇజ్రాయెల్ కూరుకుపోతుంది అనేటువంటిది ఇప్పటికే హెచ్చరికలు వచ్చాయి. అందుకని గౌరవప్రదంగా ఏ విధంగా వెళ్తారు అనేటువంటిదే తప్ప వెనక్కి వెళ్ళటం ఖాయం, ఏకపక్షంగా వెనక్కి తగ్గడం తప్ప మరొక మార్గం అయితే లేదు అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.